ఏమండి లెగండి. ఏమైంది? పాలు తోడు పెట్టడం మర్చిపోయాను. ఏదో పాము వచ్చినంత కంగారుగా లేపేవేంటే? మర్చిపోతే వెళ్ళి పెట్టుకో. తోడు పెట్టాలంటే పెరుగుండాలి కదా, లేదు అయిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలా? మంత్రాలేసి మంచినీళ్ళు మజ్జిగ చెయ్యాలా ఏంటి? అంత శుద్ర పూజలు చేయని అవసరం లేదు, వెళ్ళి పక్కింటి ఆంటీని అడిగితే సరిపోతుంది. ఏంటి ఆడవాళ్ళలాగా పక్కింటికెళ్ళి మజ్జిగ తోడు అడగాల? మీరే కదా ఇంట్లో కావాల్సిన అగ్గిపెట్ట కూడా నేనే తెస్తానన్నారు, మరి మాట నిలబెట్టుకోవాలి కదా. వెళ్ళండి వెళ్ళండి. సొంపుకు తింటుంది, దొరుకుతావు నువ్వు కూడా నాకు. అబ్బా, ఈ టైంలో ఏ పనికి మాలినోడు వచ్చాడు? ఈ టైంలో మీరొచ్చారేంటండి? మజ్జిగ తోడు పెట్టడానికి 2 మజ్జిగ చుక్కలు కావాలండి. మజ్జిగ కావాలంటే దివ్య రావాలి, కానీ మీరొచ్చారేంటి? తన ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉందండి. ఓ, ఒంట్లో బాలేదా? బానే ఉందండి. నిద్రపోతుందా? అవునండి. 2 మజ్జిగ చుక్కలకి 200 క్వశ్చన్లు అవసరమా? ఇస్తే వెళ్ళిపోతాను కదండి. ఇటివ్వండి. మజ్జిగ చుక్కలు వెళ్ళి తోడుపెట్టు. ఎందులో తోడు పెట్టాలి? నీళ్ళల్లోనా? నీళ్ళు ఎందుకు తోడు పెడతావే? పాల్లో తోడుపెట్టు. పాలల్లో తోడు పెట్టాలంటే పాలుండాలి కదా. మరి ఎందుకే మజ్జిగ తీసుకురమ్మను నన్ను? ముందు మజ్జిగ తీసుకొస్తే తర్వాత పాల గురించి చెప్దామనుకున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి తీసుకురండి. ఏం మాట్లాడుతున్నావే? రాత్రి 11 అయింది, ఇప్పుడు ఏ షాపులు ఉంటాయే? అదంతా నాకు తెలీదు. అగ్గి పెట్టతో సహా అన్ని నేనే తెస్తానన్నారు కదా, వెళ్ళి తీసుకురండి. ఓసే, ఒక మాట నిజం చెప్పు. నా సిచ్యువేషన్లో నువ్వు ఉండి అగ్గిపెట్టి కూడా నేనే తీసుకొస్తున్నాను నేను అనకపోతే నువ్వు ఏం చేసేదానివే? అబ్బా, ఆశ దోశ నేనెందుకు చెప్తా? నేను చెప్పను. మీరే ఆ మాట అన్నారు కదా, వెళ్ళి తీసుకురండి. పాలు కావాలా? అవునండి. ఉన్న పాలన్నీ ఇందాకే తోడు పెట్టేశానండి. సరే అండి. కమల్ గారు, మీరు గంటకోసారి వచ్చి ఇలా డోర్ కొట్టకండి. ఏ నిద్ర డిస్టర్బ్ అవుతుందా? కాదండి, మా ఆయన నన్ను తప్పుగా అనుకుంటాడు. సరే అండి. ఈ రోజుకి వదిలేయే, రేపు తెల్లారే వెళ్ళి పాలు పెట్టి తీసుకొస్తాను. సరే. సర్లే గాని నా పొజిషన్లో నువ్వుంటే ఏం చేసేదానివి? ఏం చేసేదాన్ని? ఇప్పుడు పాల ప్యాకెట్ కొని తోడు పెట్టే బదులు డైరెక్ట్ గా రేపు పొద్దున షాప్కి వెళ్ళి పెరుగు ప్యాకెట్ కొనేదాన్ని, అంతే. ఏవండి ఏవండి, పక్కింటి పద్మ ఇంకా నేను అష్టాచమ్మ ఆడుతున్నాము, మీరు కూడా రండి. మీరు ఆడుతుంటే నేనొచ్చేం చెయ్యాలే? మేము 5 రూపాయలు బెట్టింగ్ ఆడుతున్నామండి. గెలిస్తే డబ్బులు తీసుకోవడానికి, ఓడిపోతే డబ్బులు ఇవ్వడానికి పక్కనే మీరు ఉండాలి కదా. అక్కడ పేమెంట్స్ అన్ని మీరే చూసుకోవాలి కదా, ఎందుకంటే అగ్గి పెట్టతో సహా నేనే కొంటానని చెప్పారు కదా. వసే నేను చూసుకుంటానన్నది ఇంట్లో సరుకుల గురించి, అంతేగాని నీ అష్టాచమ్మ చెమ్మ చక్క వాటి గురించి కాదు. అదేంటలా అంటారు? నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి నా ఆటలు బెట్టింగ్లు అన్నీ మీరే చూసుకోవాలి. నేనే పంటయ్యాను, ఇవ్వ 5 రూపాయలు. ఏమండి, డబ్బులు కొట్టేయండి. ఎంత? 5 రూపాయలు. కొట్టేస్తానండి. 2 2 3. దివ్య, నువ్వు చచ్చిపోయావు. నాది పోయింది. మీరు చచ్చారు. 1. నేనే గెలిచాను, ఇవ్వ 5 రూపాయలు. మీరే గెలిచారు. ఏమండి, 5 రూపాయలు కొట్టండి. కొట్టానండి. ఓడిపోయాను. ఏమండి, 5 రూపాయలు కొట్టండి. దివ్య, ఇలా 5 రూపాయలు కొట్టే బదులు
ఆటంతా అయిపోయిన తర్వాత ఎంత వాళ్ళు చెప్తే కొట్టేస్తాను కదా. అష్టాచమ్మాలో అలాంటి రూల్స్ ఉండవు కమల్ గారు. ఏ ఆట పేమెంట్ ఆ ఆటదే, కొట్టండి. ఇదో పెద్ద ఒలింపిక్ గేమ్స్ మరి. హలో, ఏమండి, పవర్ బిల్ వచ్చింది. సర్లే అది తీసుకో, నేను ఆన్లైన్లో పే చేస్తాను. బిల్లు కోసం కాదండి, ఆ కుర్రాడికి 5-10 టిప్ కావాలంట. ఏదో మాట అన్నదానికి ప్రతి సిల్లర్ పనికి ఫోన్ చేసి సాగొడుతుంది. సరే, ఆ అబ్బాయి ఫోన్ పే నెంబర్ ఏదైనా ఉంటే పంపించు, కొడతాను. బ్రో మీ నంబర్ 93426767 అండి. 93426768. సర్వర్ బిజీ వస్తుంది. అయ్యో, మరిప్పుడెలా? ఎలా అంటే నేనేం చేస్తాను, నా జోబీలో క్యాష్ ఉంది, నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను, నేనేం చేయగలను? ఫోన్ పెట్టే. హలో హలో, నేను మీ ఆఫీస్ కింద ఉన్నానండి. మా ఆఫీస్ కింద నువ్వెందుకు వచ్చావే? మీ దగ్గర క్యాష్ ఉంది కదా, ఆ అబ్బాయికి టిప్ ఇవ్వాలి కదా, తీసుకెళ్ళడానికి వచ్చాను. నిన్ను నీకు బుద్ధుందా? 5 రూపాయల కోసం ఆఫీస్కి వచ్చేస్తావా? అంటే మీరే కదా ఇంట్లో అగ్గిపెట్టెతో సహా. ఆపే ఆపే ఆపే, ఆ అగ్గిపెట్టి డైలాగ్ ఆపే. ఇప్పుడేంటి, ఆడికి టిప్ 5 రూపాయలు ఇవ్వాలి అంతేగా? ఆ 5 రూపాయలు తీసుకెళ్ళడానికి ఇక్కడి వరకు క్యాబ్ లో వచ్చాను కదా, 500 అయింది. వాడిని వెయిట్ చేయమన్నాను, రిటర్న్ వెళ్ళాలి కదా, సో మొత్తం కలిపి వెయిటింగ్ చార్జెస్ తో పాటు 1100 అయింది. పదండి పే చేద్దాం వాడికి. ఈవిడ కాల్ చేస్తుందేంటి? ఏంటి ఫోన్ కట్ చేస్తున్నారు ఈయన? కమల్ గారు వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. దేనికోసం అండి? దివ్యని ఒక కప్పు కందిపప్పు అడిగాను. మా ఇంట్లో సామాన్లన్నీ మా ఆయనే తెస్తున్నాడు, మీకు ఏ సామాన్లు కావాలన్నా మా ఆయన్నే అడగండి అని చెప్పింది. అందుకే ఎదురు చూస్తున్నాను. నీ అకౌంట్ నెంబర్ తీసుకెళ్లి మా ఆఫీస్లో ఇచ్చేస్తా, నా శాలరీ మొత్తం నీకే పడుద్ది. నీకేమేమి ఖర్చులు కావాలో నువ్వే ఖర్చు పెట్టు. ఆ పెట్రోల్ డబ్బులు ఏమో ఉంటే నాకు దానం చేయి, సరేనా? ఈ టార్చర్ మాత్రం ఇక్కడితో ఆపేయే ప్లీజే. ఇక నుంచి నేను మిమ్మల్ని మజ్జిగ చొక్కలు అడగను, మీరు కూడా నన్ను ఏం అడగొద్దు. ఏం కావాలన్నా తన్నే అడగండి.